అమ్మమ్మ చెప్పిన కథలకు స్వాగతం. ఈరోజు మీ ముందుకు గాడిద బరువు అనే కథతో వచ్చాను. రామయ్యకు ఓ గాడిద ఉండేది. కట్టెలు, బట్టల మూటలు దానితోనే మోయించేవాడు. ఓ రోజు రామయ్య తన కొడుకుతో పక్క ఊరికి బయలుదేరాడు. వస్తువులను మోసుకురావడానికి గాడిదను కూడా వెంట తీసుకెళ్ళాడు. కొంత దూరం నడిచేసరికి రామయ్య కొడుక్కి ఆయాసం వచ్చింది. వాణ్ణి గాడిదపై కూర్చోబెట్టి నడుస్తున్నాడు రామయ్య. దారిలో కొంతమంది ఎదురయ్యారు. వాళ్ళు రామయ్యను ఆపి, ఏమయ్యా, చూస్తే బాగా ముసలాడిలా ఉన్నావు, అంత ఆయాస పడకుంటే నువ్వు గాడిదపై కూర్చుని వెళ్ళొచ్చు కదా, కుర్రాడు ఆ మాత్రం నడవలేడా అన్నారు. దాంతో తను గాడిదపై ఎక్కి కూర్చున్నాడు. ఇంకొంత దూరం వెళ్ళేసరికి మరో వ్యక్తి ఎదురయ్యాడు. రామయ్యను ఆపి, ఏమయ్యా, చూస్తే పెద్దవాళ్ళలా ఉన్నావు, చిన్నపిల్లాన్ని నడిపిస్తూ నువ్వు గాడిదనెక్కి కూర్చుంటావా అన్నాడు. దాంతో కొడుకుని కూడా గాడిదపై కూర్చోబెట్టాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఓ సాధువు ఎదురొచ్చాడు. మీరెంత పాపం చేస్తున్నారో అర్థమవుతోందా? ఓ మూగ జీవం మీద ఇద్దరెక్కి కూర్చుని నడిపిస్తూ కష్టపెడుతున్నారే, ఇదేమైనా న్యాయంగా ఉందా అన్నాడు సాధువు. కాసేపు ఆలోచిస్తే ఆ మాటే నిజమనిపించింది రామయ్యకి. కొడుకుతో కలిసి గాడిదను భుజాలపై ఎక్కించుకుని మోసుకోపోసాగాడు. కాస్త దూరం వెళ్ళేసరికి బరువు మొయ్యలేక ఆయాసం ఎక్కువై తండ్రి కొడుకులిద్దరూ కింద పడిపోయారు. బాగా దెబ్బలు తగిలాయి. మనకి ఏది మంచిదో, ఏది సుఖంగా ఉంటుందో ఆలోచించకుండా ఎవరే సలహా చెప్పినా పాటిస్తూ పోతే ఇలానే జరుగుతుందని బాధపడ్డారు రామయ్య. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, మన శక్తి కొద్దీ, మన ఆరోగ్యం బట్టి, మన పరిస్థితిని బట్టి ఎవరు ఏది చెప్పినా ఆలోచించి చేయాలి. ఇప్పుడు కథ కంచికి మనం ఇంటికి.